సో కమింగ్ టు ద బ్రీఫ్ ప్రజెంటేషన్ కలెరా గురించి, విబ్రియో కలెరా గురించి ఒక బ్రీఫ్ ప్రజెంటేషన్ అండి. సో గ్రామ్ నెగటివ్ బ్యాసిలై, విబ్రియోస్ ఆర్ గ్రామ్ నెగటివ్ బ్యాసిలై దట్ ఆర్ యాక్టివ్లీ మొటైల్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ క్లోజర్ ఫ్లాజెలం. దీస్ ఆర్ మొటిలిటీ. మీకు ఇందాక నేను క్లాసిఫికేషన్ మార్ఫాలజీలో చెప్పాను, దీస్ ఆర్ మొటైల్. ఈ మొటిలిటీని ఒక క్యారెక్టర్ని చూసే దీనికి విబ్రియోస్ అనే నేమ్ వచ్చింది అండ్ బేస్డ్ ఆన్ ద కామా షేప్. దీస్ ఆర్ ద మొటైల్. ఇది మనకు ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్ అండి. మొటైల్ ఆర్గనిజం, విబ్రియో కలెరా వచ్చేసి మొటైల్ ఆర్గనిజం. వై? బికాస్ ప్రజెన్స్ ఆఫ్ ఏ పోలార్ ఫ్లాజెల్లం. దీనికి ఒక మొటిలిటీ, ఒక ఫ్లాజెల్లం, సెల్ స్ట్రక్చర్కి ఒక ఫ్లాజెల్లం ఉంటుంది. ఆ ఫ్లాజెల్లం ద్వారా ఇది మూమెంట్ హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొటిలిటీ ఎందుకు ఉంటుంది? మొటైల్ ఆర్గనిజం అంటే కదలటం, వాటి యొక్క బేస్డ్ ఆన్ ద సింగిల్ పోలార్ ఫ్లాజెల్లం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో. అండ్ దెన్ ద నేమ్ విబ్రియోస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్స్ విబ్రియాటీ ఆర్ మొటిలిటీ. దెన్ ఇది ఎవరు ఐసోలేట్ చేసిండ్రు? రాబర్ట్ కాక్ సైంటిస్ట్. ఈ రాబర్ట్ కాక్ అనే సైంటిస్టు మైకోబ్యాక్టీరియాని కూడా ఐసోలేట్ చేశాడు, మైకోబ్యాక్టీరియాని కూడా ఐడెంటిఫై చేశాడు. సో రిమెంబర్, రాబర్ట్ కాక్ ఒకటి ఫస్ట్ మైకోబ్యాక్టీరియా మనకున్న సిలబస్లో, సెకండ్ వన్ వచ్చేసి విబ్రియో కలెరా. ఏ ఇయర్లో చేశారు? 1886లో. మైకోబ్యాక్టీరియా వచ్చేసి 1882లో, ఇది వచ్చేసి 1886. అండ్ నేమ్డ్ యాజ్ కామా బ్యాసిలస్ డ్యూ టు ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్డ్ ఆర్ కామా షేప్డ్ అపియరెన్స్. వాటి యొక్క అపియరెన్స్ గురించి ఈ నేమ్ ఇచ్చాడు. కామా షేప్డ్ కనిపిస్తుంది కాబట్టి ఈ నేమ్ ఇచ్చారు. మీకు ఆ ఫోటోగ్రాఫ్ చూపిస్తాను నేను, ఒకసారి మీరు చూడండి. సో దిస్ ఈజ్ ద ఫోటోగ్రాఫ్. ఇక్కడ చూడండి, విబ్రియో కలెరా గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఎంసీక్యూస్లో. విబ్రియో కలెరా గ్రామ్ స్టెయిన్ చేసినప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్లో ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాసిలస్. గ్రామ్ నెగటివ్ అండ్ గ్రామ్ పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కలర్. మీకు నేను గ్రామ్ స్టెయినింగ్ క్లాస్ చెప్పినప్పుడు గ్రామ్ పాజిటివ్ మైక్రోస్కోపిక్లో ఏ కలర్లో ఉంటుంది, గ్రామ్ నెగటివ్ మైక్రోస్కోపిక్లో ఏ కలర్ ఉంటుందని చెప్పాను. గ్రామ్ పాజిటివ్ వైలెట్ కలర్లో ఉంటుంది, బ్లూ షేడ్లో, ఒక్కొక్కసారి కొన్ని బ్లూ కలర్స్లో కొనుక్కుంటాయి, వైలెట్ కలర్లో గ్రామ్ పాజిటివ్. ఇది గ్రామ్ నెగటివ్. గుర్తుపెట్టుకోండి, గ్రామ్ నెగటివ్ ఎప్పుడైనా సరే పింక్ కలర్లో కనపడుతుంది. ఎందుకంటే సాఫ్రానిన్ లాస్ట్ రియేజెంట్ యూజ్ చేస్తాం మనం కౌంటర్ స్టెయిన్లో. గ్రామ్ స్టెయినింగ్లో కౌంటర్ స్టెయిన్లో లాస్ట్ స్టెయిన్ వచ్చేసి సాఫ్రానిన్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ బ్యాసిలస్ అన్నీ కూడా పింక్ కలర్ తీసుకుంటాయి. సో దిస్ ఈజ్ ఎ గ్రామ్ నెగటివ్ కామా షేప్డ్ బ్యాసిలస్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోపీ ఆఫ్టర్ గ్రామ్ స్టెయిన్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. క్లియర్గా ఇది గ్రామ్ నెగటివ్ పింక్ కలర్. బండ గుర్తు మీరు పెట్టుకోండి మైండ్లో, ల్యాండ్ మార్క్ దట్ గ్రామ్ నెగటివ్ ఈజ్ ఇన్ పింక్ కలర్, గ్రామ్ పాజిటివ్ ఈజ్ ఇన్ వైలెట్ కలర్. GPVGNP ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో. విబ్రియో కలెరా అపియరెన్స్, సైజు అండ్ షేపు ఇంపార్టెంట్ మనకు. అండ్ దెన్ సో దిస్ ప్రజెంట్ ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్లో మనకు ఇవి ఉన్నాయి. అండ్ బీయింగ్ సాల్ట్ రిక్వైర్మెంట్తో ఇవి గ్రో అవుతాయి కాబట్టి బేస్డ్ ఆన్ ద సాల్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ సాల్ట్ రిక్వైర్మెంట్ అంటే మనకు సీ, ఓకే, దెన్ సర్ఫేస్ వాటర్స్, రివర్స్ అండ్ సీవేజెస్. చెప్పానుగా మీకు, డ్రైనేజ్ వాటర్లో ఏదైతే కంటామినేటెడ్ ఫీకల్ మెటీరియల్ వెళ్ళినప్పుడు మన వాటర్ పైప్ లైన్ బ్రేకేజ్ అయినప్పుడు కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లే ఇవి ఎక్కువగా దెన్ సర్ఫేస్ వాటర్స్లో, దెన్ సీ వాటర్లో అండ్ సీ ఫుడ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, విబ్రియో కలెరా కాజెస్ ఎ డివాస్టింగ్ అక్యూట్ డయేరియల్ డిసీజ్. రెండే ఇంపార్టెంట్ సిమ్టమ్స్ చెప్పాను మీకు. ఒకటి డయేరియా, సివియర్ మోషన్స్, లూజ్ మోషన్స్ కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. రెండు, ర్యాపిడ్ డీహైడ్రేషన్ డ్యూ టు లాస్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోలైట్స్. ర్యాపిడ్ డీహైడ్రేషన్ అయిపోతే డ్యూ టు లాస్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోలైట్స్. సో ఈ టూ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టూ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ cholera, and it has been responsible for 7 global pandemics and several epidemics were over past 2 centuries. అంటే చాలా కొన్ని
100 years బ్యాక్ నుంచి కూడా ఈ కలరా డిసీజ్ పాండమిక్ అనేది మన దగ్గర ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ విబ్రియో కలరా చెప్పనుగా, బేస్డ్ ఆన్ ద సాల్ట్ రిక్వైర్మెంట్ దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 groups. ఒకటి నాన్ హ్యాలోఫిలిక్ వైబ్రోస్, అనదర్ వన్ ఈజ్ హ్యాలోఫిలిక్. మీకు చార్ట్ రూపంలో ఈజీగా అర్థమవుతుందని చెప్పాను. హ్యాలోఫిలిక్ అండ్ నాన్ హ్యాలోఫిలిక్. నాన్ హ్యాలోఫిలిక్ అంటే గ్రో వితౌట్ సాల్ట్, అంటే లోవర్ కాన్సన్ట్రేషన్లో ఈ నాన్ హ్యాలోఫిలిక్ విబ్రియోస్ గ్రో అవుతాయి. బట్ 1% సాల్ట్ ఈజ్ అన్ ఆప్టిమమ్ ఫర్ దేర్ గ్రోత్. లోవర్ కాన్సన్ట్రేషన్ జస్ట్ ఓన్లీ 1%. అండ్ కెనాట్ గ్రో ఎట్ హయ్యర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్, అంటే హయ్యర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ అంటే మోర్ దెన్ 7, 5 ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ ఉన్నప్పుడు ఇవి గ్రో కావు. ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ హ్యాలోఫిలిక్కి విబ్రియో కలెరా అండ్ విబ్రియో మిమికస్. దెన్ హ్యాలోఫిలిక్ విబ్రియోస్ అంటే వీటికి ఆపోజిట్. ఇవేమో లో కాన్సన్ట్రేషన్లో గ్రో అవుతాయి, ఇవేమో హై కాన్సన్ట్రేషన్లో గ్రో అవుతాయి. సింపుల్గా మీరు 2 words గుర్తుపెట్టుకోండి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో విబ్రియో కలెరా గురించి అడిగే క్వశ్చన్ ఏంటంటే, గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ హ్యాలోఫిలిక్ విబ్రియోస్ విచ్ గ్రో ఇన్ లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్ట్ అని అడుగుతారు. అప్పుడు మనం విబ్రియో కలెరా అనేది స్పీసీస్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విబ్రియో కలెరా అండ్ విబ్రియో మిమికస్ ఇస్తే బోత్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ MCQ. హయ్యర్ కాన్సన్ట్రేషన్లో మరి ఇవి లోవర్ కాన్సన్ట్రేషన్లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి విబ్రియో కలెరా అండ్ విబ్రియో మిమికస్. దెన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్లో గ్రో అయ్యే వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి విబ్రియో పారాహీమోలైటికస్, విబ్రియో ఆల్జినోలిక్టస్ అండ్ విబ్రియో వల్నిఫిషియస్. ఈ 3 కూడా వీటికి ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ప్యాథోజన్స్ చెప్పానుగా. మనకి ఇన్ఫెక్షన్ ఎలా అవుతుంది, బై డ్రింకింగ్ కంటామినేటెడ్ వాటర్, బై ఈటింగ్ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ చూడు, ప్యాథోజెన్సిస్ ఆఫ్ కలెరా బై టాక్సిన్ మీటెడ్, అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయిన తర్వాత స్టమక్లో చేరిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద టాక్సిన్. సో ప్యాథోజెన్సిస్ ఆఫ్ కలెరా ఈజ్ టాక్సిన్ మీడియేటెడ్. బోత్ కలెరా స్పీసీస్ 01 and 139 ఆర్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. వీటి క్యాపబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కలెరా టాక్సిన్. ఈ 2 కూడా వాటి స్పీసీస్ నెంబర్స్. అండ్ దెన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి చెప్పాను కదా, బై ఇంగేషన్ ఆఫ్. ఇన్ఫెక్షన్ ఎలా జరుగుతుంది, బై ఇంగేషన్ అంటే మనం తినటం కానీ తాగటం ద్వారా, వాటర్ డ్రింకింగ్ చేయటం కానీ ఫుడ్ తీసుకోవటం ద్వారా. ఇంగేషన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్. ఇన్ఫెక్టివ్ యాసిడ్ లేబుల్ హై ఇన్ఫెక్టివ్ డోస్ ఆఫ్ 10⁸ బ్యాసిలై రిక్వైర్డ్ టు బైపాస్ ద గ్యాస్ట్రిక్ బ్యారియర్. అంటే మనం తాగినప్పుడు మన బాడీలో ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఆ బ్యాసిలై లోడ్ ఎంత అని అడుగుతారు. అది 10⁸ బ్యాసిలై లోడ్ ఉన్నప్పుడు అది మన గ్యాస్ట్రిక్ బ్యారియర్ని దాటుకొని ఇన్ఫెక్షన్ టాక్సిన్ రిలీజ్ చేయడానికి ఇంత పవర్ ఆఫ్ ద బ్యాసిలై ఉండాలి. 10⁸ బ్యాసిలై ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద severity of the infection to produce the toxin. So this is also one of the important for our MCQs. And then టాక్సిన్ రిలీజ్ అయిన తర్వాత అడియేషన్ ఎలా జరుగుతుంది మీకు క్లాసిఫికేషన్లో చెప్పాను కదా. ఫ్లాజెల్లం ఉంటుంది దీనికి, ఆ ఫ్లాజెల్లం ద్వారానే మొటిలిటీ జరుగుతుంది. సో ఆ అడిహేషన్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఫింబ్రియస్ ఫ్లాజెల్లా తోటి టాక్సిన్ కోరెగ్యులేటెడ్ పైలస్ ఇట్ ఫెసిలిటేటెడ్, అంటే అడిహేషన్ అండ్ కలోనైజేషన్ విల్ బి అకర్డ్ బై ఎ స్పెషల్ టైప్ ఫింబ్రియే కాల్డ్ టాక్సిన్ కోరెగ్యులేటెడ్ పైలస్. టీసీపీ ద్వారా, సింపుల్గా టీసీపీ ద్వారా వీటి యొక్క అడిహేషన్ అంటే మన పోస్ట్కు అడిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ఇట్ ఫార్మ్స్ టాక్సిన్. ఇక్కడ ఏంటి, కలెరా టాక్సిన్ రిజెంబ్లెన్స్ ఆఫ్ హీట్ లయబుల్ టాక్సిన్ ఆఫ్ ఇస్కరేషియా కోలై ఇన్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మోర్ పెటెంట్ దెన్ ద లెటర్. ఓకే, సింపుల్గా ఏంటంటే మనకు క్వశ్చన్ ఏంటంటే మీకు వాట్ ఈస్ ద టాక్సిన్ ప్రొడ్యూస్ ఇన్ ద కలెరా అంటే మనకు కలెరా టాక్సిన్ సిటిఎక్స్ అని సింపుల్గా ఇస్తారు. మనకు ఇట్ ప్రొడ్యూస్ ద కలెరా టాక్సిన్, ఎంటెరోటాక్సిన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, దెన్
ఇన్ఫెక్షన్ అయిన తర్వాత బాడీలో ఏం జరుగుతుంది? ఇన్ఫెక్షన్ అయినాక బాడీలో ఏం జరుగుతుంది? అక్యుములేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇన్ ఇంటెస్టైనల్ and it moves passively into the bowel lumen and accumulation of isotonic fluid, అప్పుడు వాటరీ డయేరియా మోషన్స్ వస్తాయి మనకు. అండ్ దెన్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్. మోషన్స్ మనకు కంటిన్యూగా లూజ్ మోషన్స్ అన్నీ అవుతూ ఉంటాయి అంటే జనరల్గా లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. మనం చాలా నీరసంగా అయిపోయినాక ఏమవుతుంది? జనరల్గా మనం చేత కావట్లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను పడుకుంటా, లేవలేకపోవటం, కళ్ళు తెరవలేకపోవటం, నథింగ్ బట్ ఇట్స్ అనే షాక్ డ్యూ టు ద ప్రొఫౌండ్ డీహైడ్రేషన్ ద్వారా మనం కోమా స్థితిలోకి వెళ్తాం. అండ్ అసిడియోసిస్ డ్యూ టు లాస్ ఆఫ్ బైకార్బోనేట్. సో డయేరియా ఇన్ఫెక్షన్, డయేరియాస్ అయిన తర్వాత ఉన్నటువంటి సిమ్టమ్స్. టాక్సిన్ చెప్పానుగా, వాట్ ఈస్ ద టాక్సిన్ ప్రొడ్యూషన్? ఇది మనకు ఎంసీక్యూస్లో చాలా ఇంపార్టెంట్ అండి. జీన్ ఫర్ కలరా టాక్సిన్ సిటిఎక్స్. Cholera toxin is a phase coded encoded by genome of filamentous and integrated as prophase into Vibrio cholera chromosome. జస్ట్ మీరు సిటిఎక్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఎంసీక్యూస్లో చాలా ఇంపార్టెంట్ మనకు. కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఈ సబ్జెక్ట్ మొత్తంలో, మైక్రోస్కోపీ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ ద కలరా. ఫస్ట్ స్పెసిమెన్ ఏంటండి? మనకు పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏంది? డయేరియా అంటే లూజ్ మోషన్స్, డీహైడ్రేషన్. సో లూజ్ మోషన్స్లో నుంచి కొంచెం శాంపుల్ తీసుకోవాలి. వాటరీ స్టూల్ ఆర్ రెక్టల్ స్వాబ్. ఒకవేళ స్టూల్ లూజ్ మోషన్ స్టూల్ కాకుండా రెక్టల్ స్వాబ్ కలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ స్పెసిమెన్ కలెక్షన్. సెకండ్, ఆ స్పెసిమెన్ కలెక్షన్ తర్వాత ఒకవేళ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ట్రాన్స్పోర్ట్ మీడియా యూజ్డ్ ఫర్ growing up, transport media used for cholera specimen, VR medium or Carey Blair medium. VR అంటే వెంకట్రామన్ మీడియం. దెన్ డైరెక్ట్ మైక్రోస్కోపీలో గ్రామ్ నెగటివ్ రాడ్స్ మనకు గ్రామ్ స్టెయిన్లో గ్రామ్ నెగటివ్ కనపడుతుంది. గ్రామ్ నెగటివ్ రాడ్స్ షార్ట్ కర్వ్డ్ కామా షేప్డ్, మీకు ఇందాక పిక్చర్ చూపించాను, షార్ట్ కర్వ్డ్ కామా షేప్డ్. అండ్ హ్యాంగింగ్ డ్రాప్ మెథడ్లో మనకు మొటిలిటీ కనపడుతుంది. థర్డ్, then this is the picture of the Vibrio cholera under the gram stain. Gram negative rods comma shaped. కల్చర్ వచ్చేసి ఎన్రిచ్మెంట్ బ్రాత్ యూజ్ చేస్తాము, ఆల్కలైన్ పెప్టోన్ వాటర్ అండ్ మన్సూర్స్ ట్యూరోచోలైట్ టెల్యూరైట్ పెప్టోన్ వాటర్. సెలెక్టివ్ మీడియా వచ్చేసి బైల్సాట్ అగర్, మాన్సూర్స్ జీటీటీ అగర్ అండ్ టీసీబీఎస్ అగర్. టీసీబీఎస్ అంటే థయోగ్లైకోలేట్, బైల్ సాల్ట్స్ అగర్ అండ్ మెకాన్కి అగర్. దీస్ ప్రొడ్యూసెస్ లైక్ ట్రాన్స్ప్లాంట్ నాన్ లాక్టోస్ ఫర్మెంటస్ కాలనీస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఆల్కలైన్ పెప్టోన్ వాటర్ అండ్ మాన్సూర్స్ టెరాచోలేట్ టెల్యూరైట్ పెప్టోన్ వాటర్, సెలెక్టివ్ మీడియాలో బైల్ సాల్ట్ అగర్స్, టీసీబీఎస్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఇక్కడ, అండ్ మెకాన్కి అగర్లో నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ ఉంటాయి. బయోకెమికల్ టెస్ట్లో, బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో క్యాటలేజ్ అండ్ ఆక్సిడేస్ ఆర్ పాజిటివ్. కలరా అనగానే క్యాటలేజ్ అండ్ ఆక్సిడేస్ పాజిటివ్. దెన్ ఇండోల్ టెస్ట్ పాజిటివ్, సిట్రేట్ టెస్ట్ ఇండోల్ టెస్ట్ పాజిటివ్, యూరియస్ నెగటివ్, సిట్రేట్ పాజిటివ్ ఆర్ నెగటివ్, యూరియస్ ఈజ్ నెగటివ్. ఇదంతా బయోకెమికల్ టెస్ట్లో వస్తుంది. బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ క్యాటలేస్ అండ్ ఆక్సిడేస్ ఈజ్ పాజిటివ్. క్యాటలేస్ అండ్ ఆక్సిడేస్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. అందులో అండ్ ఇండోల్ టెస్ట్ ఈజ్ పాజిటివ్. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇండోల్ టెస్ట్, క్యాటలేస్ అండ్ ఆక్సిడేస్, ది 3 ఆర్ పాజిటివ్. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ హీమోడైజేషన్ ఆన్ బ్లడ్ అగర్. ఇవి నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ NLF అంటాం దాన్ని. ఇట్ ప్రొడ్యూసెస్ హీమోడైజేషన్ ఆన్ ద బ్లడ్ అగర్. ఆటోమేటెడ్ సిస్టమ్స్ లైక్ మాలిటాఫ్ అండ్ వైటెక్,
ఇవన్నీ కూడా కల్చర్ గ్రో చేయడానికి యూజ్ చేసేటటువంటి కల్చర్ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్. ఓకే, అండ్ మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను మన కల్చర్ గ్రోత్లో ఎలా ఉంటుంది అని. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అనే మీడియం ఆన్ బ్లడ్ అగార్ విబ్రియో కలెరా గ్రోత్. బ్లడ్ అగార్లో నాన్ లాక్టోజ్ ఫర్మెంటర్స్, దీన్నే హీమోడైజేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఈ ఫోటోగ్రాఫ్ బ్లడ్ అగార్లో గ్రోత్. అండ్ బి టీసీబీఎస్ అగార్లో ఎల్లో కలర్డ్ కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ కాలనీస్. సో ఈ కాలనీస్ గుర్తుపెట్టుకోండి, ఎల్లో కలర్ కాలనీస్ అండ్ టీసీబీఎస్ అగార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రామ్ నెగటివ్ కలెరా కల్చర్ గ్రోయింగ్. ఈ రెండు మీడియాస్ మీకు ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద స్ట్రింగ్ టెస్ట్ మెథడ్. Okay, thank you.